ఫ్రాంటియర్ ల్యాండ్ మన పూర్వీకుల మార్గదర్శక స్ఫూర్తిని చాటి చెబుతుంది. అడ్వెంచర్ ల్యాండ్ ఒక అన్యదేశ ఉష్ణమండల ప్రదేశం. టుమారో ల్యాండ్ భవిష్యత్తు అద్భుతాలను చూపిస్తుంది. మరియు ఫ్యాంటసీ ల్యాండ్ కోట మరియు ఫ్యాంటసీ గ్రామంతో పూర్తి స్థాయిలో ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరి యవ్వనంలోని క్లాసిక్ కథలు అన్ని వయసుల యువకులు పాల్గొనడానికి వాస్తవాలుగా మారతాయి. మ్యాజిక్ కింగ్డమ్ సంవత్సరానికి 5 మిలియన్లకు పైగా సందర్శకులను ఆకర్షించటంతో కళలు కూడా ఫలాలను సృష్టించగలవని డిస్నీ నిరూపించింది. జీవితం పట్ల దాని శుద్ధి చేయబడిన దృక్పథానికి విమర్శలు ఎదురైనప్పటికీ డిస్నీల్యాండ్ ఎంతగానో విజయవంతమైంది. దానితో డిస్నీ కార్పొరేషన్ ఫ్లోరిడా 1971, టోక్యో 1983 మరియు ప్యారిస్ 1992లలో మరో 3 థీమ్ పార్కులను ప్రారంభించింది. ఎదురుగా వాల్ట్ డిస్నీ తాను అత్యంత ప్రసిద్ధిగా సృష్టించిన మిక్కీ మౌస్ ఉన్న నేపథ్యం ముందు నిలబడి ఉన్నారు. డిస్నీల్యాండ్లోని స్లీపింగ్ బ్యూటీ కోట గేటు గుండా పిల్లల గుంపు దూసుకు వస్తుంది. ఆ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు? ప్లాస్టిక్ మొసళ్ళు కరకరలాడాయి, సింహాలు గర్జించాయి, పులులు ఘోషించాయి. తీరం ఉష్ణమండల పుష్పాలతో నిండిపోయింది. చెట్లపై నుండి అడవి పక్షులు అరిచాయి. వాల్ట్ డిస్నీ శాంటాఫే మరియు డిస్నీల్యాండ్ రైలు నుండి దిగగానే కల్లోలభరితమైన ప్రపంచంలోని ఈ అద్భుతాల ఆనందమయ ప్రపంచం మాయాదండం లాంటి ఆకస్మికతతో ప్రాణం పోసుకుంది. అక్కడి నుండి డిస్నీ మెయిన్ స్ట్రీట్ USA ప్రారంభంలో ఉన్న టౌన్ స్క్వేర్కు నడుచుకుంటూ వెళ్ళాడు. అతని అంకిత ప్రసంగం చాలా సరళంగా ఉంది. ఈ ఆనందమయ ప్రపంచానికి వచ్చే వారందరికీ స్వాగతం అని అతను అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.